పేరు తెలుగు రామోదరావు. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం చేసే జ్యోతిష్యం గురించి చేసే వీడియోల్లో రాహుకేతువుల గురించి చేస్తున్నాము. ఈ రాహుకేతువుల గురించి ప్రీవియస్లో 13 వీడియోల దాకా చేయడం జరిగింది. అంటే రాహుకేతువులు వేరే వేరే స్థానాల్లో ఉంటుంటే వాళ్ళ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే దాంట్లో ఈరోజు 14వ చాప్టర్ కింద రాహుకేతువుల విశ్లేషణ. అంటే రాహుకేతువులు రాహు 6వ ఇంట్లో, కేతు 12వ స్థానంలో ఉంటే వాళ్ళ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఈరోజు తెలుసుకుందాం ఈ వీడియోలో. ఇప్పుడు రాహుకేతువుల ఫలితాలు 6, 12 స్థానాల్లో తెలుసుకునే దానికన్నా ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 6వ స్థానం, 12వ స్థానం అసలు కారకత్వాలు ఏంటి, అక్కడ ఏ డ్యూటీలు ఉన్నాయి అనేది కూడా ముందు తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు 6వ స్థానం అనేది 6వ స్థానంలో కారకత్వాలు గురించి చూద్దాం. 6వ స్థానం అంటే మామూలుగా జాతక రీత్యా 6వ స్థానం అంటే శత్రురోగ రుణాలు అనేది చూపిస్తుంటుంది. అవి కాక ఇంకా కారకత్వాలు ఉన్నాయి అన్నమాట దీంట్లో ఎక్కువగానే. ఎందుకంటే శత్రురోగ రుణాలు అంటే శత్రువుని చూపిస్తే రోగాలు చూపిస్తున్నది, రుణాలను కూడా 6వ స్థానం చూపిస్తుంటుంది. దాంతో కూడా ఇంకా కూడా ఎక్స్ట్రాగా ఏంటంటే తగాదాలు, ఏదైనా పేచీలు, అంటే వాటి వల్ల మళ్ళీ అపవాదులు, ఏదైనా మనం మాట్లాడే ఇదిలో అపవాదులు కూడా ఈ 6వ స్థానంలో చూపించాయి అనమాట. తర్వాత అకాల భోజనం అంటే సమయానికి తిండి తినకుండా పోవడం, అకాల భోజనం అనేది ఆపదలు, ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే ఇష్యూస్ ఏంటంటే దాన్ని ఆపద అంటాం అనమాట. అంటే అనుకోకుండా వచ్చే ఆపద అనమాట. అనుకోకుండా వచ్చే ఆపదలు. తర్వాత మేనమామలు అంటే మన బంధుత్వాల్లో కూడా మేనమామలు కూడా 6వ స్థానంలో చూపిస్తాం అనమాట. తర్వాత ఈ 6వ స్థానంలోనే అన్నదమ్ముల వైషమ్యాలు అంటే భేదాభిప్రాయాలు 6వ స్థానంలో ఈ తగాదాలు వస్తున్నాయన్న కదా. బయట వాళ్ళతోనే కాదు, అన్నదమ్ముల వైషమ్యాలు కూడా దీంట్లోనే ఉన్నాయన్నమాట. అయితే ఈ అకాల భోజనం వల్ల అనారోగ్యాలు కూడా ఉన్నాయి దీంట్లోనే. తర్వాత రోగ నిరోధక శక్తి అంటే మన ఇమ్యూనిటీ పవర్. ఇప్పుడు ఏదైనా ఒక జబ్బు వచ్చింది, దాన్ని తట్టుకునే పవర్ కూడా దీంట్లో 6వ స్థానంలో చూపిస్తాం అనమాట. తర్వాత ఈ మన బాడీ పవర్స్ చూసుకుంటే దీంట్లో ఈ 6వ స్థానంలో పెద్ద పేగుల గురించి కూడా ఈ 6వ స్థానం చూపిస్తాం అనమాట. ఇప్పుడు ఈ 6వ స్థానంలోనే ఈ శత్రురోగ రుణాలు అనేది మెయిన్ అనమాట. ఫోకస్ వాటి మీద పడుతుంది అనమాట. ఏంటంటే రోగాలు వచ్చినా, రుణాలు వచ్చినా, శత్రువులు వచ్చినా ఇది 6వ స్థానంలోనే చూపిస్తాం అనమాట. అందులో 6వ స్థానం దుస్థానం కింద కూడా వస్తుంది అనమాట. జాతీయ రీత్యా చూసుకుంటే 3, 6, 8, 12 స్థానాలు దుస్థానాల కింద చూస్తాం అనమాట. అంటే వీటిలో పాప ఫలితాలు ఎక్కువగా చూపిస్తుంటాయి. అంటే పాపాలే జాతకాలని కాదు, పాప ఫలితాలు ఎక్కువ చూపిస్తుంటాయి. వాటిని నివృత్తి చేసుకోవాలన్నమాట. 6వ స్థానంలో ఎక్కువగా శత్రురోగ రుణాలు చూపిస్తుంది అనమాట. దీనిగా శాస్త్రం ఇంకోటి కూడా చెప్తుంది అనమాట. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయా రుణక్షయే క్షయం యాంతి తత్రత పరివేదన పరివేదన రుణానుబంధ రూపేణ అంటే ఏదో నీకు రుణం, నువ్వు ఏదో బాకీ నీకు ఉంటేనే ఈ జన్మలో నీకు రుణానుబంధ రూపేణ అంటే నీకు ఏదో నువ్వు బాకీ పడి ఉంటేనే వాళ్ళు ఈరోజు ఆ బాకీ తీర్చుకునేదానికి నీ దగ్గరికి పశుపత్ని సుతాలయ, పశువు రూపం కానీ, పత్ని రూపం కానీ, భార్య రూపం కానీ, సుత అంటే పిల్లల రూపంలో కానీ ఈ జన్మలో నీ దగ్గరికి వచ్చారనమాట. అంటే రుణానుబంధ రూపేణ అంటే నువ్వేదో రుణపడి ఉన్నావు, వాళ్ళకి రుణపడి ఉంటేనే వాళ్ళు ఈ జన్మలో నీ దగ్గర పశువు రూపం కానీ, లేకపోతే పత్ని రూపం కానీ, సుత రూపం కానీ అంటే పిల్లకాయల రూపంలో కానీ నీ దగ్గర వచ్చారనమాట. ఎప్పుడైతే రుణక్షయే అంటే ఆ రుణం తీరిపోయిందనుకో, అది 60 ఏళ్ళు ఉండొచ్చు, 70 ఏళ్ళు ఉండొచ్చు, లేదా 10 ఏళ్ళే ఉండొచ్చు, 10 రోజులే ఉండొచ్చు. అది తీరిందంటే క్షయం యాంతి, అది తీరిన పాటనే వాళ్ళు వెళ్ళిపోతారనమాట, నేను వదిలేసి వెళ్ళిపోతారు. అది ఏంటంటే తత్రకా పరివేదన అంటే ఆ పోయిన దానికి నువ్వు బాధపడతావు అనమాట. అంటే తత్రకా పరివేదన, వాళ్ళు పోతూ నిన్ను ఒక దుఃఖ సముద్రంలో ముంచేసిపోతారనమాట. ఏంటంటే ఆ రుణం అనేది తీరిపోయింది అనుకోండి. తీరిపోవడం అంటే అది ఎక్కువ రుణం అయితే ఎక్కువ రోజులు నేను కంటిన్యూగా ఉంటానన్నమాట. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పుడు కొంతమందికి ఏంటంటే మనం చెప్పకూడదు. ఏంటంటే ఇప్పుడు పిల్లకాయలు కొంతమంది ఏంటంటే పిల్లలు పుట్టారు అనే ఒక సంతోషం ఉంటుంది. కానీ వాడు 5 ఏళ్ళు చచ్చిపోయాడు ఉంటాడు, 10 ఏళ్ళు చచ్చిపోయాడు ఉంటాడు. నువ్వు చచ్చిన దాకా కూడా వాళ్ళు ఉండేవాళ్ళు ఉంటారు. అది ఏంటంటే అది రుణానురూపేణ అంటే దాని తారతమ్యాలు దాంట్లో ఉండదు అనమాట. నువ్వు ఎంతైతే రుణపడి ఉండవో
వాళ్ళు అంతకాలం నీ దగ్గర కాసుకుంటారు ఉంటారు. ఇప్పుడు ఒక పశువు ఇచ్చి నీకు సేవ చేస్తున్నది అంటే నువ్వు ఎప్పుడో రుణపడి ఉండవు. వాళ్ళు రుణపడి ఉన్నారు కాబట్టి నీ గురించి సేవ చేస్తున్నారు. వాళ్ళు సేవ చేస్తున్నారంటే అది తీరిపోయిందనుకో వాళ్ళు వెళ్ళిపోవడం. ఈ 6వ స్థానం మనం ఈ విధంగా కర్మ సంచితతో కూడిందనమాట. ఏంటంటే ఇది 6వ స్థానం అనేది ప్రారంభ కర్మలు. నువ్వు ఏ విధంగా అయితే నువ్వు ఎక్కడ ఏ రూపంలో నువ్వు అక్కడ పాపాన్ని చేసి ఈ జన్మలో కూర్చుండవో అది తీర్చుకోవాలన్నమాట. అది తీర్చుకునేదానికి 6వ స్థానంలో 6వ స్థానంలో కానీ 6వ స్థానాధిపతి ఏ స్థానంలో ఉన్నాడో 6వ స్థానాధిపతి ఏ స్థానంలో ఉన్నాడో దానికి సంబంధించిన క్రియల్లో నువ్వు రుణపడి ఉండవు అనమాట. నువ్వు రుణపడి ఉండవు అంటే ఈ జన్మలో ఆ ప్రారంభ కర్మ అనేది ఈ జన్మలో నువ్వు తీర్చాలన్నమాట. అది ఏంటంటే దాన్ని మనం తెలుసుకోవాలంటే 6వ స్థానాధిపతి ఏ స్థానంలో ఉన్నాడు అంటే 2వ స్థానంలో ఉన్నాడు ధనస్థానం. అది ధనస్థానం అంటే నువ్వు ధనం ఎక్కడో రుణపడి ఉండవు, అది ధనస్థానంలో కూర్చుంటాడు అనమాట. ఈ 6వ స్థానాధిపతి అంటే ఏ స్థానంలో ఉంటే ఇప్పుడు కుటుంబ స్థానంలో ఉన్నాడు, కుటుంబంలో నీకేదో లోటు ఉండదన్నమాట. దాన్ని తీర్చుకునేదానికి ఇప్పుడు కుటుంబ స్థానంలో కూర్చుంటాడు. లేదా 7వ స్థానంలో కూర్చున్నాడు. 7వ స్థానంలో కూర్చున్నట్టే 6వ స్థానంలో 7వ స్థానంలో కూర్చున్నాడంటే అక్కడ ఏంటంటే నువ్వు నీ ఫ్యామిలీ లైఫ్లో ఎప్పుడో నువ్వు ఇబ్బందులు చేసి ఉండవు అనమాట. దాన్ని చేరాలంటే ఇప్పుడు 7వ స్థానంలో 6వ స్థానాధిపతి కూర్చుంటాడు అనమాట. అదేవిధంగా ఇప్పుడు 6వ స్థానాధిపతి గాన బలంగా ఉంటే నువ్వు పే చేయాల్సిన అవసరం, నువ్వు రుణపడి ఉండవు అన్నమాట. నువ్వు ఇప్పుడు బెనిఫిట్ అనమాట. అది 6వ స్థానంలో మంచి గ్రహం ఉంటే, బలమైన గ్రహం ఉంటే నువ్వేం బాకీ లేదనమాట. నువ్వు సంపాదన నీ డబ్బు నువ్వు ఈ జన్మలో నువ్వు ఎంతో కొంత నువ్వు సంపాదించుకుంటావు. దానివల్ల ఇబ్బంది రుణం అనేది లేదనమాట. ఇదేవిధంగా 6వ స్థానం బలంగా ఉంటే నువ్వు వసూలు చేసుకునేదానికి వచ్చావు అనమాట. ఈ జన్మలో ఎవరైతే నీకు బాకీపడి ఉన్నారో ఇప్పుడు వాళ్ళ దగ్గర వసూలు చేసుకుంటావు. అదే 6వ స్థానం బలహీనంగా ఉండాలనుకోండి, బలహీనంగా ఉన్నప్పుడు వీక్గా ఉంటే నువ్వు ఏంటంటే ఎవరికో బాకీ పడి ఉంటావు. అవి ఇప్పుడు రుణాలు ఇప్పుడు తీర్చాలన్నమాట. ఆ విధంగా 6వ స్థానాధిపతిని బట్టి మనం తెలుసుకోవచ్చు అనమాట. నువ్వు రుణపడి ఉండవా లేదా రుణాలు ఏమన్నా ఇప్పుడు నీకుండే రుణాలని వసూలు చేసుకునేదానికి వచ్చావా అంటే ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటే ఏంటంటే ఇప్పుడు నీకు అనస్పేటగా ఎక్కడన్నా ఒక ₹1,00,000 ₹2,00,000 ఏదన్నా ఏదో రూపంగా వాడు చేసుకొచ్చాడు అనుకోండి. అది ఏంటంటే నువ్వు ఇప్పుడు వసూలు చేసుకుంటావు అనమాట. అంటే ఇక్కడ బలమైన గ్రహం స్థానం బాగా ఉంటే, గట్టిగా ఉంటే. అదే వీక్గా ఉండింది అనుకో, నువ్వు ఏదో ఒక విధంగా అనుకోని రీతిలో నష్టపోవడం అనమాట. వాడి దగ్గర ₹1,00,000 నష్టపోయావు అంటే వాడికి బాకీ ఉండి నువ్వు తీర్చుకున్నావు అనమాట. అంటే అక్కడ 6వ స్థానం అనేది వీక్గా ఉండదు. అది 6వ స్థానం వీక్గా ఉంటే ఆ ఫలితం వేరే. బలమైన స్థానం బలంగా ఉంటే నువ్వేంటంటే ఇప్పుడు ఈ జన్మలో నీకు రావాల్సిన బాకీని వసూలు చేసుకుంటావు అనమాట. ఆ విధంగా 6వ స్థానాన్ని మనం పోల్చుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ జాతక రీత్యా 6వ స్థానంలో రాహు అన్నాం. ఇప్పుడు 12వ స్థానానికి వస్తాం అనమాట. అంటే రాహుకేతులు ఇప్పుడు వ్యతిరేక దిశల్లో ఉంటారు కాబట్టి 12వ స్థానంలో కేతు ఉంటాడు. 6వ స్థానంలో రాహు ఉన్నప్పుడు 12వ స్థానంలో కేతు ఉంటాడు. 12వ స్థానంలో కేతు ఉన్నాడంటే మన 12వ స్థానంలో ముందు కారకత్వాలు ఏంటి అనేది చూస్తున్నాం అనమాట. 12వ స్థానం అనేది మామూలు జాతక రీత్యా మనం వ్యయ స్థానం అంటాం అనమాట. నష్టం అనమాట. ఆ నష్టస్థానం అది. ఆ నష్టస్థానంలో ఏ కారకత్వాలు ఉంటాయంటే అన్నీ వేయాలన్నమాట. దీంట్లో ఏంటంటే ధన వ్యయం, సమయ వ్యయం. అంటే ధనము కానీ సమయం కానీ ఇంకా వివిధ రకాలైన వ్యయాలు, ఏదైనా సరే ఖర్చులు, నష్టాలు అనేదానికి ఇది ఒక ఉదాహరణ అనమాట. 12వ స్థానం వ్యయస్థానం అన్నారు. వ్యయస్థానం అంటే అది ఏ రూపంగా అయినా వ్యయం కావచ్చు, నష్టం కావచ్చు. తర్వాత పూర్వ జన్మలు కూడా దీంట్లో 12వ స్థానం చూపిస్తాను అనమాట. తర్వాత దీన్ని బట్టి ఏంటంటే ఇక్కడ అనారోగ్యాలు ఇచ్చాం 6వ స్థానంలో. దాన్ని బట్టి ఇక్కడ ఏంటంటే వైద్యశాలలు. నువ్వేంటంటే అక్కడ ఏదైనా జబ్బు చేసినాకో ఇక్కడ వైద్యశాలలు. అంటే వైద్యశాలకు పోయామంటే హాస్పిటల్ పోయినామంటే నీ ఖర్చులు అనమాట. తర్వాత రుణ విమోచనం. ఇక్కడ ఏంటంటే రుణాలు కూడా తీర్చుకోవాలన్నమాట ఇక్కడ. తర్వాత కళత్రహాని. అంటే కళత్రహాని కూడా జరగవచ్చు అనమాట. అంటే ఒక్కొక్క స్థానాధిపతిని బట్టి కూడా ఆ జాతకుడు 12వ స్థానంలో వీక్గా ఉంటే కళత్రహాని కూడా జరగవచ్చు సమయాలను బట్టి అనమాట. తర్వాత ఉద్యోగ విరమణలు. అంటే ఉద్యోగాలు ఏమైనా చేస్తున్నావు అక్కడ దాంట్లో ఉద్యోగాలు ఓడగొట్టుకోవడమా లేకపోతే పూర్తి కాలంలో చేసి విరమణ కావడమా, అదొకటి. అతి నిద్ర. అంటే 12వ స్థానం అనేది నిద్రతో సంబంధించింది అనమాట. తర్వాత ఏంటంటే పదవి విరమణలు. అంటే పూర్తిగా చేసి పదవి విరమణ చేస్తారనమాట. అది కూడా దాంట్లో చూపిస్తుంది అనమాట. తర్వాత అధికార పతనం. ఏదన్నా నువ్వు ఒక అధికారంలో ఉండవు, అది కూడా అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టేస్తాను అనమాట. ఏది కాలం పూర్తి కాకుండానే పతనం అయిపోద్ది అనమాట. అధికార పతనం, నీకు అధికారం కోల్పోతావు అనమాట. ఆ విధంగా మనోచంచలం అంటే నీ మనస్సు ఒక పికిల్ మైండ్ అనమాట. ఆ తర్వాత స్త్రీ లోలత్వం. అంటే
నీకు వ్యామోహాలు చేస్తాయి అనమాట. ఆ విధంగా ఉంటుంది. తర్వాత అంటే మారకాలు అనమాట. ఏంటంటే ఒక వృత్తి చేస్తున్నావు, దాంట్లో నుంచి మారకం అనమాట, అనుకోకుండా జరిగే మార్పులు అనమాట. తర్వాత విదేశీ ప్రయాణాలు, అంటే దగ్గర ప్రయాణాలు కాకుండా విదేశీ ప్రయాణాలు, దూర ప్రయాణాలు దాని కింద వస్తాయి. తర్వాత జైళ్ళు, ఏంటంటే ఇక్కడ అపవాదులు, తగాదాలు, పేచీలు 6వ స్థానంలో చూపిస్తున్నారు కాబట్టి అవి అనుభవించాలంటే ఇక్కడ జైలు, ఖర్చులు అంటే వైద్యాలు, అనారోగ్యాలు ఇటువంటివి ఇచ్చినప్పుడు ఇక్కడ ఖర్చులు అనేది చూపిస్తాను అనమాట. తర్వాత బాడీ పార్ట్స్ లోకి వచ్చేస్తే పాదాలు, తర్వాత పాదాలు వస్తాయి అనమాట, కాళ్ళు కింద వస్తాయి అనమాట. 12వ స్థానం కాబట్టి 12వ స్థానం అడుగు భాగంలో మన బాడీలో వచ్చే పార్ట్లో పాదాలు అనమాట, పాదాలు. తర్వాత దీంట్లో 12వ స్థానంలో ఎన్ని అనుభవిస్తూ ఆధ్యాత్మికం అనేది కూడా ఇక్కడ 12వ స్థానంలో చూపిస్తాం అనమాట. ఇప్పుడు ఇక్కడ 6వ స్థానంలో మనం ఇక్కడ ఆపదలు, తగాదాలు, పేచీలు, అనారోగ్యాలు ఇవి వస్తాయి అన్నాం. ఇప్పుడు 12వ స్థానంలోకి వచ్చేటప్పటికి హాస్పిటలైజు, ఈ ఖర్చులు, వైద్యశాలలు ఇటువంటివన్నీ చూపిస్తున్నాం. దీనికోసం ఏంటంటే ఒక పెద్ద శాస్త్రం ఏం చెప్పొద్దంటే, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధిత తద్దోష పరిహారార్థం గ్రహశాంతిం కుర్యాత్. పూర్వజన్మ కృతం పాపం, పూర్వజన్మ కృతం అంటే పూర్వజన్మలో ఏం చేసుకున్నావో ఆ పాపాల వల్ల ఇక్కడ వ్యాధి రూపేణ బాధిత. పూర్వజన్మలో చేసిన పాపాలు ఇక్కడ అంటే 12వ స్థానంలో ఏం చూపిస్తుందంటే ఆ పాపాలన్నీ కూడా ఇక్కడ వ్యాధి రూపంలో బాధిస్తాయి అన్నమాట. బాధించినప్పుడు ఏం చేస్తావు? తద్దోష పరిహారార్థం వ్యాధి రూపేణ బాధిత అంటే ఆ వ్యాధి వచ్చి ఏదో రూపంలో నిన్ను బాధిస్తుంది. బాధించిందంటే నువ్వు ఆసుపత్రి పాలు కావడం, ఖర్చులు పెట్టుకోవడం, ఏదో ఒకటి జరగాలన్నమాట. తద్దోష పరిహారార్థం గ్రహశాంతిని కుర్యాత్ అంటే గ్రహాల శాంతి అనేది దానికి అవసరం అని అన్నారనమాట. గ్రహాల శాంతి అనేది కాదు, గ్రహాల శాంతిని పక్కన పెట్టి ముందు నువ్వేంటంటే ఆ పూర్వజనం పాపాన్ని తీర్చుకునేదానిగా ఇక్కడ ఏంటంటే వ్యాధి రూపంలో చూపిస్తుంది అనమాట. ఏదో ఒక విధంగా ఆ ఖర్చు పెట్టి నిన్ను ఆ డబ్బులు ఖర్చు పెట్టిస్తుంది అనమాట నీ చేత. ఆ విధంగా 12వ స్థానం అంటే ఏ స్థానం అని ఎందుకు చెప్పారంటే, అంటే నిన్ను ఏదో ఒక రూపంలో ఖర్చులు పెట్టించాలి. అది ఏదో ఒక విధం అనమాట. అది ఏదైనా ఒక పని చేస్తున్నావు, అది ఒక రోజు చేయాల్సి 4 రోజులు చేస్తుంది అంటే సమయం వ్యయం అయిపోయింది. తర్వాత లేదా 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన దగ్గర 1000 రూపాయలు ఖర్చు అవుతాయి. అది ఏంటంటే అది అనుకోకుండా ఖర్చులు. ఎందుకని నువ్వు ఏంటంటే అది ఎక్కడో పూర్వజన్మలో చేసిన దాని పాప ఫలితం అనమాట. అక్కడ రుణపడి ఉండవు. ఆ రుణపడి ఉన్న దాన్ని ఈ రోజు ఏంటంటే ధన రూపంలో కానీ, సమయ రూపంలో కానీ, వ్యాధి రూపంలో కానీ ఏదో ఒక రూపంలో నీ చేత అది పూర్తి చేయిస్తాను అనమాట, నివృత్తి కావాలన్నమాట. ఇక్కడ మనం ఇప్పుడు 6వ స్థానానికి 12వ స్థానానికి కారకత్వాలు తెలుసుకున్నాం. ఏంటంటే 6వ స్థానంలో ఏదైతే చేస్తామో 12వ స్థానంలో దాని అనుభవం చూపిస్తుంది అనమాట. ఇప్పుడు 6వ స్థానంలో రోగాలు వచ్చినాయి. 6వ స్థానంలో రోగాలు వస్తే ఇక్కడ హాస్పిటల్లో జాగ్రత్తగా ఖర్చులు పెట్టిస్తుంది. తర్వాత ఇక్కడ రుణాలు చేస్తావు. 6వ స్థానంలో రుణాలు చేసినప్పుడు ఇక్కడ రుణాలు తీర్చుకోవాలన్నమాట. అదే విధంగా శత్రువులు తయారయ్యారు. శత్రువులు తయారైతే ఇక్కడ ఏంటంటే ఏదో ఒక పేచీలు, దాంతో ఏదో ఒక అపవాదులు వస్తుంటాయి అనమాట. తర్వాత ఏంటంటే అకాల భోజనాలు ఇటువంటి ఏదైనా వచ్చినప్పుడు అనారోగ్యం వచ్చి హాస్పిటల్ పాలవుతుంటావు. తర్వాత అన్నదమ్ములు వైషమ్యాలు వచ్చినాయి అంటే అక్కడ తగాదాలు వచ్చినాయి అనుకో, ఇక్కడ ఏదో ఒక విధంగా నీకు నష్టపోతుంటావు అనమాట. తర్వాత అదేవిధంగా రోగ నిరోధక శక్తి అంటే అనారోగ్యాలు వచ్చి రోగాలు పడ్డామనుకో ఇక్కడ హాస్పిటల్ అయ్యి ఖర్చులు పెట్టించుకుంటూ ఉంటాం. ఆ విధంగా ఏంటంటే 6వ స్థానం గట్టిగా బలంగా ఉండి 12వ స్థానం వీక్ అయింది అనుకోండి. వీక్ అయిపోయినప్పుడు ఈ విధంగా ఈ ఫలితాలు అనుభవించాలి. వచ్చి ఇక్కడ ఏది జరిగినా కూడా ఓర్చుకోలేక ఇక్కడ ఖర్చు పెట్టిస్తుంది అనమాట. 12వ స్థానంలో స్థానం వీక్ గా ఉండేదంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు 6వ స్థానంలో ఏదైతే నువ్వు క్రియ మొదలుపెట్టి చేస్తున్నావో అంటే శత్రురోగ రుణాలు ఈ మెయిన్ వస్తాయి అనమాట. వీటిలో ఏది వచ్చినా కూడా 12వ స్థానంలో వాటిని మనం నివృత్తి చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఏదైనా జబ్బు చేసింది 6వ స్థానంలో, ఏదైనా రోగం వచ్చింది, అదే 12వ స్థానం బలంగా ఉంటే అది ఒకవేళ నువ్వు హాస్పిటల్కి పోయినా కూడా నువ్వు తొందరగా క్లియరెన్స్ వచ్చేస్తుంది నీకు. అదే ఇక్కడ వీక్ గా ఉండింది అనుకో, ఇక్కడ ఏదైనా రోగం వస్తే 6వ స్థానంలో రాహు చూపించాడు అనుకో, రోగం చూపిస్తే 12వ స్థానం ఏం చేస్తుంది? వీక్ గా ఉన్నప్పుడు ఏంటంటే అది ఒక జబ్బు అని పోతే అది డాక్టర్ చూసి 4 రకాలుగా వస్తాయి అన్నమాట. దాని క్రియేట్ సైడ్ ఎఫెక్ట్స్. అప్పుడు ఏంటంటే నువ్వు 4 రోజులు ఉండాల్సింది 10 రోజులు హాస్పిటల్ అవుతావు. 4 రూపాయలతో ఖర్చు పెట్టాల్సింది 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ స్థానాధిపతి వీక్ గా అయినప్పుడు రాహువు చేసే పని ఏంటంటే ఇక్కడ 6వ స్థానంలో వచ్చే ఏ క్రియ అయినా కూడా ఇక్కడ ఇది ఎక్కువ సివియర్ అవుతుంది అనమాట. 12వ స్థానం వీక్ అయినప్పుడు, స్థానాధిపతి వీక్ అయినప్పుడు 12వ స్థానంలో ఎక్కువ దీని ఎఫెక్ట్ అంతా 12వ స్థానం ఎక్కువ చూపిస్తుంది. అదే 12వ స్థానం బలంగా ఉంటే నువ్వు ఫ్రీగా వచ్చేస్తావు అనమాట. ఎంత ఇప్పుడు రుణం చేసావు, 6వ స్థానంలో రుణం చేసావు. అదే 12వ స్థానం బలంగా ఉంటే రుణం అనేది ఈజీగా నువ్వు తీర్చేస్తావు. 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలు తీర్చుకుంటావు. అంటే తీర్చలేని పరిస్థితి ఇప్పుడు వస్తుంది. ఇక్కడ స్థానాధిపతి వీక్ గా ఉన్నప్పుడు నువ్వు ఆ రుణం తీర్చలేవు అనమాట. అప్పు పడిపోతానే ఉంటావు, బాకీ పడుతుంటావు.
అదే ఈ క్రియలంతా ఏంటంటే ఇప్పుడు 6వ స్థానం 12వ స్థానం రాహుకేతుల నుండి ఏదో చేస్తారని కాదు. ఇప్పుడు 6వ స్థానం స్థానాధిపతి కానీ బలంగా ఉంటే 6వ స్థానం అసలు ఈ శత్రురోగ రుణాలు అసలు రాకుండా పోవచ్చు. ఒకవేళ వచ్చినా కూడా ఇక్కడనే కంట్రోల్ అయిపోవచ్చు, చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక రుణం ఏర్పడింది, రుణం ఏర్పడితే గట్టిగా ఉన్నాయనుకో, బలంగా ఉంటే అతనే తీర్చుకుంటాడు తొందరగా. అది అసలు సమస్యగా రాదన్నమాట. అదే ఒక జబ్బు వచ్చినా కూడా నువ్వు తొందరగా రికవర్ అయ్యేటట్టు నీ దగ్గర ఆ పవర్ ఉంటుంది అనమాట. మనం ఇంకోటి గమనించాలా, ఇప్పుడు 6వ స్థానాధిపతి బలంగా ఉన్నాడు అనుకోండి, ఇక్కడ శత్రురోగ రుణాలు అసలు క్రియేషన్ కావు అన్నమాట. ఏంటంటే అక్కడ రోగం రానీదు, రోగం రాకుండానే అక్కడ సమసిపోద్ది అనమాట. ఏది కూడా ఏదైనా రుణం ఏర్పడింది, రుణం అనేది ఏర్పడకుండానే చూసుకుంటానమాట. అంటే స్థానాధిపతి ఉండే బలాన్ని బట్టి అక్కడ ఇటువంటి మనకు ఎఫెక్ట్ అనేది ఏది కూడా రానీయుడు అనమాట. ఎందుకంటే ఆ పవర్ అనేది అక్కడ చూపిస్తాడు అనమాట. నిన్ను రుణానికి పానీయుడు, ఒక రోగానికి జబ్బును పడినీయుడు, ఒక శత్రువు అనేది లేకుండా చేసుకుంటాడు. అంటే స్థానాధిపతి బలాన్ని బట్టి అన్నమాట ఇదంతా. ఏంటంటే అసలు నీకు ఏ పేచీ లేకుండా చూసుకుంటాడు. ఇక్కడ 6వ స్థానం బలంగా ఉంటే, బలం తప్పినప్పుడే 12వ స్థానానికి పోవాల్సి వస్తుంది అనమాట. ఎందుకు, ఇక్కడ ఏదైనా జబ్బు చేసింది, ఇక్కడ వీక్ అయినా అనుకో, ఖచ్చితంగా హాస్పిటల్కి పోవాలి. హాస్పిటల్ పోతే ఖర్చు పెట్టించాలి. అదే ఇప్పుడు 6వ స్థానం 12వ స్థానం, ఈ 6వ స్థానం ఏంటంటే ప్రారంభ కర్మలు అనమాట. అంటే ప్రారంభం అంటే నువ్వు ఖచ్చితంగా ఏదో చెయ్యాలా, అంటే ఆ కర్మ అనుభవించాలన్నమాట. ప్రారంభ కర్మ అనేది 6వ స్థానంలో చూపిస్తాను అనమాట. ఏ కర్మ అయినా సరే ఇక్కడ అనుభవించాలన్నమాట. ఆ ప్రారంభ కర్మలు అనేది ఇక్కడికి వస్తాయి అనమాట. కానీ ఈ నిష్కామ కర్మ అనేది 12వ స్థానం కింద వస్తుంది. ఈ నిష్కామ కర్మ ప్రారంభ కర్మ అనేది ఎందుకంటే 6వ స్థానంలో ప్రారంభ కర్మలు, 12వ స్థానంలో నిష్కామ కర్మలు. అంటే ఇది టచ్ మీ నాట్, అంటే నీ ఒకవేళ ఏంటంటే కర్మ ఉన్నదన్నా కూడా అంటే నీకు బాధపడుతున్నా కూడా నాకేం బాధ లేదులే అని చెప్పుకోవడం అనమాట. అంటే ఇప్పుడు అది ఎట్లా ఉంటుందంటే తామరాకు మీద నీటి బిందువు బాధ ఉంటుంది అనమాట. అంటే టచ్ మీ నాట్ అంటే బిందువు అంటి పెట్టుకో ఉంటుంది, కానీ ఏంటంటే అలా టచ్ కాకుండా ఉన్నట్టే ఉంటుంది అనమాట. నాదేందులే, నాకేం తెలియదులే అన్నట్టుగా ఉంటుంది అనమాట. అది నిష్కామ కర్మ కింద వస్తుంది. ఇది ప్రారంభ కర్మ అనమాట. ఇది నీకు అనుభవించాల్సిన కర్మలు అనమాట. 6వ స్థానంలో ఈ రెండు. ఇప్పుడు ఈ జాతకంలో 6వ స్థానంలో రాహు, 12వ స్థానంలో కేతు ఉన్నారు. అంటే ఇప్పుడు కారకత్వాలు తీసుకున్నాం. 6వ స్థానం కారకత్వాలు అయింది, 12వ స్థానం కారకత్వాలు అయింది. ఇప్పుడు అంటే అసలు క్రియ ఏంటంటే 6వ స్థానంలో ఈ కారకత్వాలని ఏ విధంగా రాహు మేనేజ్ చేస్తాడు, ఇక్కడ కేతు 12వ స్థానంలో ఏ విధంగా మేనేజ్ చేస్తాడు అనేది చూడాలన్నమాట. ఇప్పుడు కేతు 12వ స్థానంలో ఉన్నాడు అంటే నువ్వు పూర్వజన్మలో ఇవన్నీ ఏంటంటే ఈ వ్యయాలు, ఈ రోగాలు ఇటువంటి ఏమి లేకుండా 6వ స్థానం ఎంజాయ్ చేసాం అనమాట. అంటే 12వ స్థానంలో కేతు ఏంటంటే ఇప్పుడు 6వ స్థానంలో జరగాల్సిన క్రియలన్నీ ఇవన్నీ మర్చిపోయావు అనమాట. మర్చిపోయి ఇవన్నీ అంటే ఒక రోగం లేకుండా, ఒక ఖర్చు లేకుండా ఇవన్నీ ఏంటంటే నువ్వు మర్చిపోయి హాయిగా నిద్రపోతా ఎంజాయ్ చేసావు అనమాట. ఎంజాయ్ చేసావు కాబట్టి ఈసారి ఏంటంటే ఈ జన్మలో ఏంటంటే అవన్నీ అనుభవించు. అంటే ప్రారంభ కర్మలు చేస్తేనే కదా ఏదైనా సరే అది పూర్తి నివృత్తి కావాలా. ఆ కర్మలు ఏదో ఇక్కడ అనుభవించు అని చెప్పి ఈసారి ఏంటంటే రాహుని అక్కడ పెట్టాడు అనమాట. రాహు ఏంటంటే ఆడ ఏదో క్రియ చేయిస్తాడు అనమాట. ఏదో పాప పుణ్యాలు ఏదైనా సరే ఇక్కడ చెయ్యాలా, అది మంచిగా చెడు కానీ ఏదో ఒకటి ఇక్కడ 6వ స్థానంలో చేయిస్తాడు. అంటే పోయిన జన్మలో నువ్వు కేతు ఇక్కడ ఉన్నావు అంటే పోయిన జన్మలో నువ్వు ఎంజాయ్ చేసావు. అంటే ఇప్పుడు 12వ స్థానంలో కేతు ఉన్నాడంటే ఇప్పుడు లగ్నం అంటే 1వ స్థానం, 1వ స్థానం నుంచి ఇది 12వ స్థానం అయింది. 1వ స్థానంలో ఏంది, నువ్వు ఏదో ఒకటి చేయాలని చెప్పి ఇక్కడ ముందుకు పంపిస్తారు అనమాట, ఏదో క్రియ చేయాలని. కానీ ఈ 12వ స్థానం ఏంది, ఇక్కడ ఏం చేయకుండా కూర్చోబెట్టి ఏంటంటే పోయిన జన్మలో కేతు ఇక్కడ ఉన్నాడు అంటే ఇక్కడ పూర్తిగా ఎంజాయ్ చేసావు. ఏది కూడా ఒక పని అనుకోకుండా, ఒక హాస్పిటల్ ఏది వచ్చినా కూడా నీకే ఇబ్బంది లేకుండా ఎంజాయ్ చేసావు అనమాట 12వ స్థానంలో. ఈసారి ఏంటంటే ఆ కర్మలన్నీ అనుభవించు అని చెప్పి రాహు 6వ స్థానంలో కూర్చున్నాడు. అంటే ఇప్పుడు ఏది వచ్చినా కూడా అంటే పూర్తిగా అంటే కేతు పనిలో ఉన్నాడు అంటే పోయిన జన్మలో నీవు చేయాల్సిన రోజువారీ కార్యక్రమాలు అన్నీ కూడా నెగ్లెక్ట్ అయ్యి ఉన్నాయన్నమాట. నెగ్లెక్ట్ అయినాయి కాబట్టి ఈసారి కేతు 12లో కూర్చొని నిన్ను పంపిస్తున్నాడు. నువ్వు పోయి ఈ డైలీ రొటీన్ వర్క్స్ అన్ని నువ్వు చేసుకో, నువ్వు కష్టపడాలా, నువ్వు చెయ్యాలా. అంటే నువ్వు కష్టపడి చేస్తేనే ఏదైనా సరే అది మంచి కానీ చెడు కానీ ఏదో ఒక ఫలితం అనేది ఒకటి వస్తుంది. అది లేకుండా ఇక్కడ నిద్రపోయావు కాబట్టి కేతు ఇక్కడ కూర్చున్నాడు. ఈసారి కూర్చొని నిన్ను ఇక్కడికి పంపిస్తున్నాడు. 6వ స్థానంలో నువ్వు రోజువారీ పనులు చేస్తావా, నువ్వు డ్యూటీ చేయాలి, పర్ఫెక్ట్గా చేసుకోవాలా, చేసుకుంటేనే ఇది అవుతాయి అనమాట. దానివల్ల ఏంటంటే పోయిన
పోయిన జన్మలో ఎన్ని ఏంటంటే నువ్వు నిద్రపోయినావు కాబట్టి ఈ పనులు చేయకుండా ఈసారి కేతు ఇక్కడ కూర్చొని నిన్నేంటంటే నీకు సుఖంగా నిద్రపోనిడు అనమాట. నిద్రపోనియకుండా రాహు దగ్గరికి 6వ స్థానాన్ని పంపిస్తాడు. ఈ రోజువారీ పనులు అంటే నువ్వు నిత్య కృత్యాలు ఏది కూడా ఉదయం లేచినప్పుడు చేయాల్సిన పనులు, ఏదో ఇంటి పనులు కాదు, ఇంకొక పనులు, పొలం పనులు కాదు, ఏదైనా సరే నువ్వు చెయ్యి, క్రియ ఏదో ఒకటి చేయాలి. క్రియ చేస్తేనే పాపపుణ్యాలు అనుభవించేదానికి రాహు. అందుకని ఏంటంటే 6వ స్థానంలో రాహు ఉన్నాడు. ఇక్కడ 12లో కేతు ఉన్నాడు. అంటే ఇక్కడ రానిడు మొత్తం ఇక్కడ నేను ఏదో ఒకటి కష్టపడని చెప్పి ఇక్కడ పంపిస్తున్నాడు అనమాట. అదే అందుకనే ఇప్పుడు ఈ జన్మలో ఏంటంటే ఆధ్యాత్మికం, ఏదో ఒక ఎంజాయ్మెంట్, ఒక నిద్రపోవడం, ఏదో ఒకటి, ఏదన్నా నీకు జబ్బు గిబ్బు అనేది లేకుండా నువ్వు హ్యాపీగా ఉండేవు అనమాట. ఈసారి ఏంటంటే ఈ అనుభవించు, ఈ కష్ట సుఖాలు తెలుసుకోవాలా అని చెప్పి ఈసారి ఏంటంటే ఈ రోజువారీ కార్యక్రమాలన్నీ పూర్తిగా నువ్వు హార్డ్ వర్క్ కానీ ఏదైనా సరే నువ్వు చేతనైనంత వరకు నువ్వు చెయ్యి, ఇక్కడ కష్టపడాలా అని చెప్పి ఇప్పుడు ఆ రాహుని ఇక్కడ కూర్చోబెట్టి నీ చేత ఈ పనులు చేయిస్తాడు అనమాట. ఇవన్నీ ఏంటంటే ప్రసిద్ధి ఏంటంటే నువ్వు చేయాల్సిన రొటీన్ వర్క్స్ అంటే ఏదైనా కావచ్చు దాంట్లో పనులు అవన్నీ చెయ్యి. చేస్తేనే నీకు ఏదైనా సరే అది మంచి కానీ చెడు కానీ కర్మ అనేది చేయాలి. కర్మ చేస్తేనే కదా ఏదో ఫలితం అనేది వస్తుంది. ఆ విధంగా ఏంటంటే పోయిన జన్మలో నువ్వు హ్యాపీగా ఉండేవి కాబట్టి ఈసారి నువ్వు రాహుని కూర్చోబెట్టి నీ చేత ఈ వర్క్లన్నీ చేయిస్తాడనమాట. అది ఈ రాహుకి కేతువుకు ఉండే వినాగవసం. ఇప్పుడు కేతువు నిన్ను ఈ డైలీ రొటేషన్ వర్క్ నువ్వు చేయాల్సిన కర్మలన్నీ చెయ్యి అని చెప్పి ఈ జన్మలో నిన్ను ఇక్కడ రాహు కూర్చోబెట్టాడు 6వ స్థానంలో. ఈ రాహు కూర్చున్నాడు అంటే నిన్ను ఏదో ఒక వర్క్ మీద కాన్సన్ట్రేషన్ పెడతాడనమాట. ఏంటంటే రాహు అది మంచి కానీ చెడు కానీ ఏదో ఒకటి నీ చేత చేయిస్తాడనమాట. అంటే రాహు ఆశాజీవి కదా, ఒక పని చేయాల్సిన 4 పనులు కూడా చేయిస్తాడు. చేస్తేనే దాంట్లో నువ్వు అది మంచి కానీ చెడు కానీ అది నీకు అది పాపమా పుణ్యం అనేది చేస్తేనే కదా. ఏదైనా ఒక పని చేస్తేనే పాపం కానీ పుణ్యం కానీ తేలదు అనమాట. ఆ విధంగా అది కష్టం కానీ నష్టం కానీ ఈ రాహు ఏంటంటే రాహు 6లో ఉన్నాడు అంటే నీ చేత ఏదో పని చేస్తాడు. చేస్తేనే నీకు ఇక్కడ నీకు బలంగా ఉన్నావు అంటే నీకు శక్తి ఉంటుంది, నువ్వు దాన్ని తట్టుకుంటావు. ఏది రోగం అనేది రానివ్వు, ఏదన్నా ఒక ఖర్చు పడ్డా కూడా రుణాలు చేయాల్సిన అవసరం లేకుండా కూడా ఉంటుంది. అంటే ఆ స్థానాధిపతి బలంగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా నువ్వు చేసే క్రియల్లో ఏదో ఒక లోపం అనేది ఒకటి ఏర్పడుతుంది అనమాట. అది బలంగా ఉన్నప్పుడు ఈ లోపాలు రానియడం అనమాట. ఇప్పుడు ఏదో ఒక పని చేసేటప్పుడే నలుగురు మంటలో తిరిగేటప్పుడే నీకు వాళ్ళలో ఎవడో ఒక శత్రువు తయారవుతాడు. అది నీవు బలంగా ఉంటే ఆ శత్రువుని ఫేస్ చేస్తావు, లేదా అంటే మళ్ళీ పరిగెత్తాలన్నమాట. ఏదో ఒకటి దాంట్లో తగులు, కోర్టులు, కేసులు ఏదో ఒక విధంగా. లేదా బలంగా ఉన్నావంటే ఇవన్నీ కవర్ చేసుకుంటుంటావు. అదే అందుకనే రాహు ఇక్కడ కూర్చొని ప్రేరేపిస్తాడు, నేను ఏదో ఒక పనిలో పెట్టాలన్నమాట. ఏదో ఒక పని చేయిస్తాడు, కష్టపడి చెయ్యి అని చెప్పి. అందుకే రాహుని 6వ స్థానంలో కూర్చోబెడతాడు అనమాట ఈ జన్మలో. ఈ చేసినప్పుడు నువ్వు ఏదో ఒక పని మీద చేసేటప్పుడు ఏదో ఒకటి ఫేస్ అవుతుంది అనమాట. నువ్వు పోతున్నావు అంటే దాంట్లో ఎంతో మంది ఫేస్ అవుతుంటారు. వాళ్ళలో మంచి వాళ్ళు ఎంతమంది, చెడు వాళ్ళు ఎంతమంది, ఏదో ఒకటి కావాలని తగాదాలు వచ్చేవి కూడా ఉంటాయి. కానీ అప్పుడు స్థానాధిపతి బలంగా ఉంటే నీకు ఏ ఎదురు రాదనమాట. ఎదురు లేకుండా నీకు ఆ పని సజావుగా జరిగే ఇదిలో తీసుకోపోతా ఉంటుంది. ఇప్పుడు ఏదన్నా ఒక పని చేసావు, దాంట్లో నష్టం అనేది లేకుండా నీకు లాభం చేకూర్చే ఇదిలోనే వస్తుంది అనమాట. అంటే స్థానాధిపతిని బట్టి వస్తుంది అనమాట. లేదా నష్టం వస్తుంది. నష్టం వచ్చినప్పుడు ఏం చేస్తావు, మళ్ళీ పరిగెత్తాలి. ఆ విధంగా ఏంటంటే ఆ రుణం ఏర్పడుతుంది అనమాట. రుణాలకు దారి చేస్తుంది అనమాట. అట్టా ఏది కూడా ఒక రుణం రానియకుండా, రోగం రానియకుండా, శత్రువులు లేకుండా చేసుకోవాలంటే ఈ స్థానాధిపతి బలంగా ఉండాలన్న. అంటే ఏదైనా సరే ఒక క్రియ చేయిస్తాడనమాట రాహు. అందుకని 6వ స్థానంలో కూర్చున్నాడంటే నిన్ను ఏదో ఒక విధంగా ఒక పనిలో పెడతాడు. ఆ పనిలో మంచి కానీ చెడు కానీ కష్టం కానీ నష్టం కానీ అది ఏదో ఒకటి చేస్తేనే నీకు ఆ పనితోనే తెలుస్తుంది అనమాట. అంటే అక్కడ బలంగా ఉన్నప్పుడు నీకు ఎదురు రాదనమాట. అన్ని సాల్వ్ చేసుకుంటావు నీకై నువ్వు. లేనప్పుడు మళ్ళీ ఇక్కడ వర్గించాల్సి వస్తుంది. ఏంటంటే ఇక్కడ ఏదైనా రోగం వచ్చింది, కష్టపడ్డావు, ఇక్కడ రోగం వచ్చింది, ఇక్కడ వ్యయం ఖర్చు పెట్టాలా, హాస్పిటల్కి పరిగెత్తాలా. అదే ఇక్కడ ఏదైనా శత్రువులు వచ్చారు, శత్రువులు దాన్ని ఫేస్ చేయాలంటే మళ్ళీ కోర్టులు, కేసులు, ఇక్కడ ఖర్చులు వస్తాయి. అదే ఏదైనా పని చేసి ఏదైనా డబ్బు అప్పు తెచ్చుకోవాల్సి వచ్చింది, అది తీరలే, అది బాకీ ఏర్పడుతుంది. ఆ బాకీ తీరాలంటే మళ్ళీ ఇక్కడ పరిగెత్తాల్సి. ఆ విధంగా ఏంటంటే రాహు ఏదో ఒకటి చేయిస్తాడు. ఆ స్థానాధిపతిని బట్టి నీకు దాని ఫలితాలు ఉంటాయన్నమాట. ఏంటంటే నీకై నువ్వు సాల్వ్ చేసుకుంటావా, లేకపోతే మళ్ళీ నీకు అది బాకీ కింద ఏదైనా సరే, ఇది రోగం కానీ రుణం కానీ ఏదైనా సరే బాకీ కింద ఏర్పడితే మళ్ళీ 12వ స్థానానికి అది లెక్క వస్తుంది. ఇప్పుడు అదే పనిగా ఇప్పుడు 6వ స్థానంలో రాహు ఉన్నాడంటే నీ చేత ఏదో ఒకటి చేయిస్తాడు. చేయించి నీ శక్తి కొద్దీ ఇక్కడ బలం ఉంటే, ఇక్కడ బలం ఉండాలి అంటే నువ్వు ఏం చేసినా కూడా అక్కడే నువ్వు దాన్ని రికవర్ చేసుకోవాలా. ఏది కూడా ఒక జబ్బు రానియకుండా, ఒక రుణం ఏర్పడకుండా, ఒక శత్రువు లేకుండా ఏదైనా సరే నువ్వు నువ్వు కవర్ చేసుకుంటున్నావు. చేసుకునే ఇది శక్తి ఇక్కడ ఉంటుంది అనమాట. అది ఇక్కడ బలం లేనప్పుడు మళ్ళీ దీనికి పరిగెత్తాల్సి వస్తుంది.
అప్పుడు ఇక్కడ ఈ స్థానాధిపతి బలంగా ఉన్నాడు అనుకో, ఖచ్చితంగా నిన్ను ఇక్కడికి లాగుతాడు అనమాట. అప్పుడు ఈ రుణాలు ఇటువంటి అన్ని పెరిగిపోతాయి అనమాట. నువ్వు హాస్పిటల్ అక్కడి నుంచి బయట పడగలవా, బయట పడలేవా అంటే ఇక్కడ ఉండే స్థానాధిపతిని బట్టి ఉంటుంది అనమాట. ఇక్కడ చేసిన క్రియల్లో ఇక్కడ ఏదైనా లోపం ఏర్పడిందంటే కవర్ అయిపోవాలా. కవర్ చేసుకోలేని పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చావంటే కేసు అంత ఊరికి నేను ఆషామాషి వదిలిపెట్టడు. ఏదో ఒకటి ఖచ్చితంగా ఖర్చులు పెట్టిస్తాడు. ఒక నెల రోజులు కాదు, బెడ్ అయినా పూర్తిగా ఫుల్ టైం బెడ్ అయినా చేయాలా. తర్వాత అంటే రుణాలు ఏర్పడితే అది లైఫ్ లాంగ్ నీకు రుణం అనేది అట్టే నిలిచిపోయేటట్టు ఏదో ఒకటి చేస్తాడనమాట. కానీ ఇక్కడ లగ్నాధిపతిని బట్టి కూడా ఈ స్థానాధిపతికి తేడాలు కనపడతాయి అనమాట. అదే లగ్నాధిపతి 6వ స్థానంలో చేసే చర్యలు, ఏ కర్మలైతే చేస్తున్నావో వాటి ఫలితాలు ఏ విధంగా ఉన్నా కూడా అది కష్టం కానీ నష్టం కానీ ఏదైనా సరే నువ్వు ఇక్కడ సర్దుకొని నువ్వు అన్ని సర్దుబాటు చేసుకుంటే తప్ప ఏ మాత్రం ఏదైనా ఇక్కడ లోటు పడి 12వ స్థానానికి రాబడిందంటే కేతువు గాని రప్పించుకున్నాడు అంటే కేతువు బలంగా ఈ స్థానాధిపతి బలంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా నిన్ను ఇక్కడ మంచి ట్రీట్మెంట్ మంచి లెసన్ ఇప్పిస్తాడు అనమాట. ఖచ్చితంగా ఏది కూడా నువ్వు దాన్ని మళ్ళీ మందులంటా కలవలుసుకుందే కానీ ఊరిని వదిలిపెట్టాడు కేతు. ఏంటంటే ఇక్కడ ఉండే స్థానాధిపతి బలంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా నీకు ఒక లెసన్ ఇప్పిస్తాడు. ఏంటంటే రోగం వచ్చింది, రోగం అంటే నువ్వు ఖచ్చితంగా నేను రియలైజ్ అయిందాకా కూడా ఎందుకు వచ్చింది రోగం ఏంది అని చెప్పి నిన్ను అంత తొందరగా వదిలిపెట్టాడు అనమాట. అంటే బలంగా ఉంటే మాత్రం ఏదో కొంత రిలాక్సేషన్ ఉంటుంది అనమాట. ఈ స్థానాధిపతి బలంగా ఉన్నప్పుడు కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది. లేదా అంటే ఖచ్చితంగా నువ్వు ఆ జబ్బు అనేది పడ్డావంటే నువ్వు బయటకు వస్తావో లేదు కూడా తెలియదు అనమాట. హాస్పిటల్కి పోయినప్పుడు ఖచ్చితంగా నువ్వు వస్తావో రావో కూడా తెలియదు. ఒకవేళ ఏదైనా రుణం చేసావు, ఆ రుణం చేసావు అంటే అది తీర్చగలడో లేదో కూడా మనం చెప్పలేము అనమాట. అది లైఫ్ లాంగ్ అట్లా నిలిచిపోయేటట్టు. ఆ విధంగా ఇప్పుడు శత్రువులు ఏదైనా ఇక్కడ శత్రువులు నువ్వు కవర్ చేసుకోలేకున్నప్పుడు ఇక్కడికి వచ్చేసింది. ఈ శత్రువులు ఏంటంటే ఈ కొట్లాట్లు గలాట్లు వీటి దగ్గర నుంచి వచ్చి కోర్టుల దాకా వచ్చేస్తాయి అనమాట, కేసులు వచ్చేస్తాయి. అది ఏదంటే స్థానాధిపతి బలంగా ఉన్నప్పుడు కొంచెం దాన్ని సర్దుబాటు ధోరణి అనేది ఒకటి వస్తుంది. ఇక్కడ కూడా వీక్ గా ఉన్నప్పుడు ఖచ్చితంగా అయ్యి ఎక్కువ అయ్యేదానికి ఆస్కారాలు ఉంటాయి అన్నమాట ఈ స్థానాధిపతిని బట్టి. అంటే ఈ విధంగా ఏంటంటే 6వ స్థానంలో కవర్ చేసుకోవాలి. ఏది కూడా రాహు ఇక్కడ చేసే ఏ చర్య అయినా కూడా ఇక్కడనే దీన్ని కంట్రోల్ చేసుకోవాలన్నమాట. కేతు రానిడు ఎక్కువగా ఏదో ఒక దగ్గర రానిడు. నువ్వు ఇక్కడనే ఏం చేసినా కూడా పాప పుణ్యాలన్నీ ఇక్కడ అనుభవించు అని అంటాడు. కానీ ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే వీక్ అయ్యి ఇక్కడ పోవాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ కేతు ఏంటంటే రానికుండా చేస్తాడు. వచ్చినా కూడా ఇక్కడ ఒక లెసన్ ఇప్పిస్తాడు అనమాట. లెసన్ ఇప్పిస్తాడు. అదే బలంగా ఉన్నప్పుడు ఏంటంటే కొంతవరకు సర్దుబాటు ధోరణి అనేది కొంతవరకు ఉంటుంది. రిలాక్స్ అంటే బాగా వచ్చాడు ఏదో ఒక రోజు హాస్పిటల్లో ఉన్నాడు, 10 రూపాయల ఖర్చులతో ఏదో చూసి పంపించేస్తాడు. అదే ఇక్కడ వీక్ గా ఉన్నాడు స్థానాధిపతి వీక్ అయినప్పుడు నువ్వు అది చిన్న రోగం అయినా కూడా దాన్ని పెద్దది చేసి ఇంకొంచెం హాస్పిటలైజ్ చేసి ఇంకో 10 రూపాయలు ఎక్కువ ఖర్చులు పెట్టించి 10 రూపాయల ఖర్చులు అనేది అది నీ దగ్గర ఉన్నాయో లేవో నువ్వు దాన్ని అప్పులు తేవాలో ఏదో ఒక విధంగా నిన్ను ఇబ్బంది పెట్టేదానికి చూస్తాడు అన్నమాట. అది ఏది కూడా మనకు ఇక్కడ ఉండే స్థానాధిపతులను బట్టి కూడా ఇప్పుడు కేతు 12వ స్థానం అంటే 12వ స్థానాధిపతి ఎవరిదో ఈ స్థానం ఎవరిదో ఆ స్థానాధిపతిని బట్టి కూడా ఉంటుంది అనమాట. స్థానాధిపతి బలంగా ఉంటే కొంతవరకు నిన్ను ట్రీట్ చేసి తొందరగా రిలీవ్ చేస్తారు. అట్లా లేనప్పుడు ఖచ్చితంగా నీకు లెసన్ ఇప్పించేస్తారు అనమాట. నీకు మొత్తం ఏంద్రా ఈ కర్మ ఏంద్రా, ఎందుకు చేసావురా, ఎందుకు ఈ మాదిరి హాస్పిటలైజ్ అయ్యాం అనే ఇదే ఒకటి నీ దగ్గర అది రిపీట్ అవుతుంది అనమాట. రిపీట్ చేసుకొని ఎందుకు వచ్చామరా, అసలు హాస్పిటల్కి ఎందుకు వచ్చాం, రావాల్సిన పరిస్థితి ఏది, మనం ఇక్కడ ఏదో ఒకటి చేసుకోమంటే మనం అది అలా తినకుండా ఉంటే పోలేదా, ఏదో ఒకటి నువ్వు ఎందుకు వచ్చిన ఇవన్నీ ఏదో ఆహార నియమాల్లో తప్పించో. ఇప్పుడు అందుకనే ఇచ్చాం అకాల భోజనాలు అన్నాం. అకాల భోజనాలు లేదా అంటే రోగ నిరోధక శక్తి తగ్గి ఇటువంటివన్నీ ఏంటంటే ఇక్కడ తెలుసుకుంటాం అనమాట. ఇక్కడ జబ్బు పడి ఎప్పుడైతే హాస్పిటల్కి వచ్చేసావో హాస్పిటల్కి వచ్చామంటే ఇక్కడ ఈయన కానీ స్థానాధిపతి బలంగా ఉంటే తొందరగా రిలీవ్ చేస్తాడు. లేకపోతే మాత్రం ఒరే నాయన ఎందుకు పడ్డావరా ఇటువంటిది, ఎందుకని కలదలుచుకోలేకపోయాం, ఎందుకని ఏడాది తిండి తింటే అంత ఎంతో తిండి తింటే ఈ జబ్బులు రావుదా, లేదా మన రోగ నిరోధక శక్తి పెంచుకో ఉంటే ఏదో ఒకటి నువ్వు పని చేసుకుంటా ఏదో ఒకటి శక్తి ఇంప్రూవ్ చేసుకో ఉంటే నీకు ఈ జబ్బులు రావు కదా, ఎందుకు వచ్చి ఈ కర్మ వచ్చింది హాస్పిటల్ ఎందుకు పడ్డాం అనేటట్టు తీసుకొస్తాడనమాట. అది రానియకుండానే చేసేదానికే ఇక్కడ కేతు ఏంటంటే రాహు దగ్గర పంపించింది. నువ్వు ఇక్కడనే రికవర్ కావాలి. ఏది కూడా వచ్చినావు అంటే తప్పిదారు ఇక్కడ ఖచ్చితంగా కేతువు దాన్ని బట్టి చూస్తాడనమాట నేను. అందుకోసమే ఇప్పుడు 6వ స్థానం అనేది శత్రురోగ రుణాలు అని పెట్టారు. అంటే మెయిన్ పాయింట్ శత్రురోగ రుణాలు అని పెట్టాడు అంటే
ఈ శత్రురోగ రుణాల్లోనే నీకు అన్ని అర్థమైపోతాయి అనమాట. ఆరో స్థానంలో చెయ్యాలన్నమాట. ఏదో ఒక ఇది చేస్తేనే, అంటే రోగం ఎందుకు వచ్చింది, నువ్వు ఏదో ఒకటి సమయానికి తినకనో లేకపోతే ఇంకేదన్నా ఎక్కువ కష్టం చేసి శ్రమ రెస్ట్ లేకుండా పోతేనో ఏదో ఒకటి నీకు రోగం వస్తుంది. అప్పుడు పరిగెత్తాల్సి, హాస్పిటల్ పరిగెత్తాల్సి వస్తుంది. లేదా ఏదన్నా నువ్వు చేయాల్సిన దగ్గర ఏంటంటే నీకు అవగాహన లేక ఏదో ఒక 10 రూపాయలు పెట్టాలి దగ్గర 100 రూపాయలు ఖర్చులు పెట్టి అక్కడ రుణాలు ఏర్పరచడం చేయడం, అటువంటి వాటిల్లో మళ్ళీ నువ్వు 12వ స్థానం రుణాలు అనేది ఒకటి ఏర్పడతాయి. తర్వాత ఇక్కడ ఏంటంటే ఎవరినో నలుగురితో మాట్లాడేటప్పుడు చేసేటప్పుడు నువ్వు ఏంటంటే అతి ప్రవర్తన ఏదన్నా చేసి శత్రువులు పెంచుకున్నావు అనుకో, ఇప్పుడు పరిగెత్తాల్సి వస్తాయి. గలాటాలు, కేసులు, కోర్టులు అన్నట్టుగా పరిగెత్తాల్సి. అదేవిధంగా ఇక్కడ స్థానాధిపతి బలంగా ఉంటే నిన్ను కొంతవరకు కంట్రోల్ చేసి నిన్ను అవి రానియకుండా చూసుకోవాలన్నమాట. ఏది కూడా ఒక రోగం రానియకూడదు. రోగం రానియకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలా. ఏంటంటే జాగ్రత్తగా ఉండాలంటే అకాల భోజనం అనేది నువ్వు సమయానికి తిండి తింటే నీకు ఆ జబ్బులు గిబ్బులు రావు. తర్వాత రుణాలు, నువ్వు పెట్టాల్సిన దగ్గర ఖర్చులు అనేది లిమిట్గా ఉండాలా. లిమిట్గా ఉంటే నీకు రుణాలు అనేది దాకా పోవు, లోను దాకా పోవు. అదే శత్రువులు, నువ్వేంటంటే మితంగా మాట్లాడి ఏదైనా సరే నలుగురిలో నీ ప్రవర్తన బాగుంటే, సరిగ్గా ఉంటే నీకు శత్రువులు అనేవాళ్ళు ఏర్పడరు అనేదాన్ని ఇక్కడ టీచ్ చేస్తానమాట. అది ప్రవర్తన, అది ఎక్కడైతే స్థానాధిపతి వీక్ అయ్యి ఇటువంటి వాటిలో ఏదో ఒక దాంట్లో లోటు ఏర్పడిందంటే ఖచ్చితంగా ఇక్కడికి రాస్తుంది. ఇక్కడికి వస్తే మాత్రం ఇతను తేలిక వదిలిపెట్టాలన్నమాట. పూర్తిగా నువ్వు మళ్ళీ ఏం కర్మరా ఇది, ఎందుకు చేసుకున్నావరా, ఇప్పుడు ఏదన్నా గలాట వచ్చింది కోర్టు దాకా పోయావు, అప్పుడు కేసు ఏం చేస్తాడు 12వ స్థానంలో, నువ్వు నిన్నేంటంటే నేను దాన్ని పూర్తి అవగాహన చేసిన దాకా వదలనమాట. ఎందుకు మాట్లాడామరా, వాటిని ఎందుకు తగ్గు పెట్టుకున్నాము, ఎందుకు కేసులు పెట్టించుకున్నాము, ఎందుకు వచ్చి ఇప్పుడు ఆఖరికి ఏంటంటే కేసులు, జైలు దాకా కూడా తీసుకొస్తాను అనమాట. ఇప్పుడు అందుకని ఇక్కడ దీంట్లో జైల్లో కూడా 12వ స్థానం జైలు కూడా పెట్టాం అనమాట. ఎందుకంటే ఈ కోర్టులు గలాటలు శత్రువులతో వచ్చే పేచీలు అనమాట. అంటే నీ ప్రవర్తన బాగుంటే ఇక్కడ 6వ స్థానంలో కంట్రోల్గా ఉంటే 12వ స్థానం దాకా రావు. అందుకనే కేతు ఏంటంటే ఇక్కడ రాహుని ఇక్కడ పెట్టింది అనమాట. నువ్వు ఇక్కడే కంట్రోల్ చేసుకోవాలా. అంటే ఇటువంటి ఎన్ని మితిమీరినప్పుడు, అంటే స్థానాధిపతి వీక్ అయ్యి ఇక్కడ మించిపోయినప్పుడు ఈ స్థానానికి వచ్చినప్పుడు ఇక్కడే ఉంటే నీకు పూర్తి క్లాస్ ఇస్తాడు అనమాట. కేతు నిన్ను పట్టి చూస్తాడు అనమాట ఖచ్చితంగా. అప్పుడు వీడికి అర్థమైపోద్ది అనమాట. అప్పుడు అర్థమైపోయి ఆధ్యాత్మికలోకి చేస్తాడనమాట. ఎవరెవరే మనం చేసిన పొరపాటు కదా, ఇటువంటి ఎందుకు నెత్తి తెచ్చుకున్నాము, ఈ రోజు అనుభవిస్తున్నాము అనేటట్టు తీసుకొస్తాడనమాట. అప్పుడు ఆధ్యాత్మికంగా గుర్తొస్తుంది అనమాట. ఆ విధంగా ఏంటంటే మనం ఏది కూడా ఇప్పుడు 6వ స్థానంలో చేసే శత్రురోగ రుణాల వల్లనే 12వ స్థానం ఏంటంటే దాని మీద డిపెండ్ అవుతుంది అనమాట. అంటే ఈ స్థానం 6వ స్థానంలో రాహు ఉన్నాడు అంటేనే మనం గౌరవించుకోవాలన్నమాట. ఏ జాతకుడైనా సరే జాతకంలో 6వ స్థానంలో రాహు ఉన్నా అంటే అతి ప్రవర్తన, రాహు అతి ఆలోచనలు, అతి కోరికలు ఎక్కువ అనమాట. దురాశ ఇటువంటివి ఉంటాయి. అటువంటి వాటిని లిమిట్ చేసుకోవాలా, కంట్రోల్ చేసుకోవాలా. ఏది కూడా కంట్రోల్ చేసుకుని నెత్తి మీద తెచ్చుకోకుండా జాగ్రత్త పడాలా. రాహు ఉన్నాడు కాబట్టి దీని జాగ్రత్త అనేది మనకు ఇది సింబల్ అనమాట. రాహు 6లో ఉన్నాడు అంటే జాగ్రత్త పడాలా, అతి కోరికలకి అతి ఆశలకి పోకూడదు, దురాలోచనలు చేయకూడదు అనేదాన్ని మనం కంట్రోల్ చేసుకుంటే 12వ స్థానం బాగానే ఉంటుంది. ఇది పర్ఫెక్ట్ చేసుకోవాలా 6వ స్థానాన్ని. అందుకని ఏంటంటే రాహు చేసే చర్యలకి మనం కొంచెం కంట్రోల్ అనేది స్థిమిత పడుతుండాలా. దానివల్ల ఏంటంటే 6వ స్థానం జాగ్రత్తగా ఉంటే ఏ జాతకంలో కూడా ఈ ప్రాబ్లమ్స్ రావు. దీనివల్ల ఏంటంటే మనం 6లో రాహువు 12లో కేతు ఉంటే ఏ విధంగా ఉంటాయని చెప్పగలిసాం ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఏంటంటే 6వ స్థానంలో కేతువు, 12వ స్థానంలో రాహు. దీని గురించి ఏదైనా మీకు చాలా సందేహాలు, ఏదన్నా డౌట్ ఉన్నప్పుడు నాకు ఈ మెయిల్ ఐడికి తెలపండి. నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాను. నా మెయిల్ ఐడి వచ్చి tekurudamodar@gmail.com, tekurudamodar@gmail.com. నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాను. ఏదన్నా ఉంటే మాత్రం నాతో డిస్కస్ చేయాలంటే ఈ ఫోన్ నెంబర్కి చేయొచ్చు. నాతో సెలవు.